ఏలూరు ప్రజలందరికీ కూడా అండి, నేను యంగ్స్టర్ని, నేను 6 లాంగ్వేజ్ కంటిన్యూస్గా మాట్లాడగలుగుతా. అవునా? అవునండి. ఎలా? నేను ఇంగ్లీషు, హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ కంటిన్యూస్గా మాట్లాడగలుగుతాను. కన్నడ, తమిళ్ ఎలా నేర్చుకున్నారు సార్ మీరు? నేను కర్ణాటకలో చదువుకున్నానండి. అవును. ಫ್ರಮ್ LKG ಐ ವಾಸ್ ಇನ್ ಕರ್ನಾಟಕ ಅಂడి. ಕನ್ನಡ ಬರ್ತಾರಾ? ಕನ್ನಡ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲೇ ನಾವು ಓದಿರೋದಲ್ಲ, ದಾವಣಗೆರೆ ಅಂತ ಊರದಲ್ಲಿ ಓದಿರೋದು. ಸೂಪರ್. సో ನಾನು 6 లాంగ్వేజెస్ ಚೆನ್ನಾಗಿ మాట్లాಡ್ತೀನಿ. ఓకే. సో తెలుగులో కూడా బాగా మాట్లాడతాను. అవును అవును. సో మరి తమిళ్ ఎలా? తమిళ్ మా ఫ్రెండ్స్ అందరూ తమిళ్ ఫ్రెండ్స్ అండి. కర్ణాటకలో చదివేటప్పుడు తమిళ్ ఫ్రెండ్స్ చాలా మంది నాకు. సో తమిళ్ కూడా వచ్చు. అట్లా అన్ని లాంగ్వేజ్లు మాట్లాడగలుగుతా. అలాగే నేను కాంట్రాక్ట్ చేయడం వల్ల ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా చేస్తే ఫాస్ట్ కంప్లీట్ చేయగలుగుతాం, ఎందుకంటే నేను సివిల్ ఇంజనీర్ నేను. సో ఈ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేయడానికి నాకు ఫుల్ ఐడియా ఉంది. ఇప్పుడు టోటల్గా స్టడీ చేశాను. సో ఈ ప్రాజెక్ట్కి ఎవరు కాంట్రాక్టర్ అయితే కూడా బెటర్ నాకు తెలుసు. నార్త్ ఇండియాలో 2 కాంట్రాక్టర్స్ ఉన్నారు, పెద్ద కాంట్రాక్టర్స్. L&T వాళ్ళు ఉన్నారు. పెద్ద కాంట్రాక్టర్స్, దీనికి సూటబుల్ అయ్యే కాంట్రాక్టర్స్ తీసుకొని వచ్చి పెట్టి దాన్ని ఫాస్ట్గా ఎట్లా కంప్లీట్ చేయాలి కూడా ఐడియా ఉంది. సో క్రెడిబిలిటీలో నేను మీకు బెస్ట్ పర్సన్. సో ఎప్పుడు కూడా పార్లమెంట్లో ఏలూరు గురించి గలం ఇప్పించిన దాంట్లో అయ్యిగా నేనే మాట్లాడతా. రైట్. సో ఈసారి నాకు ఆపర్చునిటీ ఇవ్వండి అని అందరిని అడుగుతున్నాను. ఒకటి మాత్రం నాకు బాగా అర్థమైంది, మీరు చూసినంత ఇన్నోసెంట్ అయితే కాదు ఖచ్చితంగా. అంటే పొలిటికల్గా మీరు నేను ఇది చేయగలను చాలా గట్టిగా చెప్పగలిగేంత ధైర్యం అయితే ఉంది. చూడడానికి మాత్రం చాలా సౌమ్యంగా, సున్నితంగా, ఈయన అసలు ఏమన్నా ఆయన మా వాయిస్ నేను వినిపించగలరా అన్నట్టుగా ఉన్నారు. కానీ బట్ ఎస్, you have a very smart work with you, really. You can't judge with the cover కదా. Exactly. That's really nice, sir. సో యాక్చువల్లీ మీరు చాలా ఎంట్రీలు ఇచ్చి ఉంటారు, ఇప్పుడు ఇంకా మీకు స్కెడ్యూల్ అయ్యి ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పొలిటికల్ ఎంట్రీ అనగానే ఓన్లీ పాలిటిక్స్, అవతల వాళ్ళ గురించి మాట్లాడడం, అపోజిషన్ వాళ్ళ గురించి మాట్లాడడం, లేదంటే మీ నుంచి ఏదో ఒక రాయి విసిరించాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీన్ని కొంచెం ఎలిగెంట్గా తీసుకెళ్ళాలనే ఉద్దేశం. సో అంటే మీరంటే ఏంటో జనాలకు తెలియజేసే ఉద్దేశంలో కొంచెం కొన్ని ప్రశ్నలు అడుగుదామని అనుకుంటున్నాను. సో మీ వరకు పేరెంట్స్ అని అంటే, ఇప్పుడు మీరు కూడా ఒక పేరెంట్. సో పేరెంట్ అని అంటే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? మా మదర్, ఫాదర్ అండి ఎక్కడో చాలా కష్టపడి వచ్చారు. చాలా అంటే నాట్ నార్మల్ స్ట్రగల్ అండి. యూ కాంట్ ఇమాజిన్ వాట్ దే గాన్ త్రూ ఆల్సో. ఐ హావ్ సీన్ ఫ్రమ్ మై ఐస్. మమ్మల్ని బాగా చదివించాలి, మమ్మల్ని ఓన్లీ చిల్డ్రన్ కోసం బతికారు అనిపిస్తుంది అప్పుడప్పుడు వాళ్ళు చేసే పనులు చూస్తే. ఎక్కడో మా మదర్ కూడా చిన్నప్పుడు ఇవి బఫెలోస్కి గడ్డి కోసం కొండలకి వెళ్ళే పరిస్థితి ఉండేది మా మదర్కి. మా ఫాదర్ వీళ్ళందరూ కూడా ఎక్కడో కర్ణాటకలో ఎక్కడో కాంట్రాక్ట్ నేర్చుకోవడానికని అక్కడికి వెళ్ళిపోయి చిన్న లెవెల్ నుంచి ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుంటా హోల్ ఫ్యామిలీని ఇంతవరకు తీసుకొని వచ్చారు. ఇవాళ వాళ్ళు ఇద్దరు లేకపోతే నేను మీ ముందు ఇట్లా కూర్చొని మాట్లాడాను. సో దే ఆర్ ద గాడ్ పీపుల్, దే ఆర్ గాడ్స్ అండ్ విజిబుల్ గాడ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో ఎప్పుడు కూడా వాళ్ళ వల్లే ఇంతవరకు మేము అందరం రాగలేమండి, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ కూడా. మా బ్రదర్స్, మా ఫాదర్ బ్రదర్స్ అయినా కానీ అందరూ. ఇవాళ మా బ్రదర్ కూడా డాక్టర్. మా సిస్టర్ ఉంది, మా సిస్టర్ కూడా ఇవాళ ఫ్యాషన్ లండన్లో చదువుకోవడానికి పోతుంది. ఇదంతా కూడా ఇవాళ ఇంత లెవెల్లో మేము అందరం ఉన్నామన్నా అది మా ఇద్దరు పేరెంట్స్ వల్లే అండి. మా ఇద్దరు పేరెంట్స్, మా బాబాయిల వల్ల. మీరు మొత్తం ముగ్గురు అండి పిల్లలు మీ పేరెంట్స్కి? 2 అబ్బాయిలు, 1 అమ్మాయా? ముగ్గురు అండి. ఇద్దరు మా అబ్బాయిలు, 1 పాప అండి. రైట్. సిస్టర్కి మ్యారేజ్ అయ్యింది? లేదు, స్టిల్ స్టడీయింగ్. పేరెంట్స్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మరి ఒక మ్యారేజ్ గురించి, ఒక వైఫ్ గురించి చెప్పాలంటే? నేను ఎప్పుడు టైం ఇచ్చింది లేదండి ఫ్యామిలీకి. ఎప్పుడు బిజినెస్లో బిజీ ఉండేటోడిని. ఎప్పుడు కూడా నా బిజీ లైఫే నాది. ఇవాళ ఇప్పుడు కూడా ఎప్పుడు టైం దొరకదు నాకు అసలు. బట్ ఫ్యామిలీని నేను చెప్పాలంటే ఇగ్నోర్ చేసినట్లే. ఫ్యామిలీని ఎప్పుడు కూడా ఇది చేసింది లేదు. ఎంత హంబుల్గా ఒప్పుకుంటున్నారు మీరు. వాళ్ళు కూడా ఎప్పుడు కంప్లైంట్ చేసింది లేదు. నాకు టైం ఎప్పుడు దొరకదు. నాకు సండేస్ అని ఉండదు, హాలిడేస్ అని ఉండదు, పండగ అని ఉండదు. ఎక్కడో పక్క ఏదో పని మీద తిరుగుతూ ఉంటాను. సో ఎప్పుడు కూడా ఫ్యామిలీకి టైం ఇచ్చింది లేదు. నో కంప్లైంట్స్ ఫ్రమ్ హర్ యాక్చువల్లీ. అంటే నాన్నగారు కష్టపడి మీకు ఒక మంచి పాత్ అయితే వేశారు. ఐ థింక్ గోల్డెన్ స్పూన్ అని చెప్పుకోవచ్చేమో, రైట్? సో మీ ఉద్దేశ ప్రకారం
అంటే ఇప్పటివరకు మీరు అంత నాన్నగారు కష్టపడినంత కష్టం అయితే మీరు పడలేదేమో అని నేను అనుకుంటున్నాను. సో డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బు గురించి మీరు ఒక మాట చెప్పారంటే ఏం చెప్తారు? చాలా అంటే అండి, ఫాదర్ కష్టపడి మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. దాన్ని డెవలప్ చేసాం కానీ దాన్ని పాడు చేయలేదు. బాగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాం, పైకి తీసుకొని వచ్చాం. ఎక్కడో 30 కోట్లు ఉండే టర్న్ ఓవర్ బిజినెస్ని ఇవాళ 2800 కోట్లు టర్న్ ఓవర్ చేస్తాం. మా ఫాదర్ చదువుకోలేదు కానీ అంటే హార్డ్ వర్క్ చేస్తున్నారు. నేను చదువుకున్నా, ప్లస్ నాతో పాటు హార్డ్ వర్క్ చేసే పీపుల్ ఉన్నారు. సో ఈ స్మార్ట్ ప్లస్ హార్డ్ వర్క్ రెండు కలిసి అది సక్సెస్ అయిపోయింది. సో మనం ఎక్కడ కానీ వాళ్ళ పేరు పోకుండా కాపాడుతున్నాం. సో బిజినెస్ కూడా ఎక్కడ తరిగి అందరూ ఆ లెవెల్లో ఉంటే ఏదో ఎంజాయ్ చేస్తుంటారండి. నేను ఎప్పుడు కూడా ఎంజాయ్ చేసిందే లేదండి. ఎప్పుడు కూడా నేను మీకు ఇప్పుడు చెప్పినట్లు ఎప్పుడు బిజినెస్ మీద తిరగడమే కానీ ఏదన్నా ఇంకొక 2-3 బిజినెస్లు యాడ్ చేద్దామనే మూమెంట్లో పోతుంటాం కానీ ఎంజాయ్ చేసిన మూమెంట్ ఎక్కడ కానీ లేదండి. సో ఇట్ ఈస్ అబౌట్ ఓన్లీ వాళ్ళు చేసిన లెవెల్ని అలాగే ముందుకు తీసుకొని వెళ్ళి పెద్దగా చేసాం కానీ ఎక్కడ కానీ తగ్గకుండా, వాళ్ళ రెస్పెక్ట్ కూడా తగ్గకుండా ఎక్కడ కానీ అట్లనే చేసుకుంటూ వచ్చాం. అలాగే చేసుకుంటూ వెళ్తాం. ఇంకా మంచి పేరు తెచ్చుకోవడానికి ఇంకా కష్టపడతాం. వాట్ అబౌట్ సినిమాలండి? మూవీస్ చూస్తూ ఉంటారు? చాలా తక్కువ అండి. అప్పుడు చూస్తున్నాను, ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ బ్యాక్ చాలా చూస్తున్నాను. ఫ్రమ్ లాస్ట్ 2017 నుంచి విపరీతమైన బిజీ అయిపోయినాం అండి. సో ఐ థింక్ వెన్ ద ఏజ్ కీప్ గ్రోయింగ్ ద రెస్పాన్సిబిలిటీ కీప్స్ యాడింగ్. ఐ థింక్ మేమేమనుకుంటున్నామంటే వెన్ ఏజ్ కీప్స్ గ్రోయింగ్ ద రెస్పాన్సిబిలిటీ రెడ్యూసెస్ అనుకుంటుండే. అట్లా లేదు, ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అండి. సో దెర్ ఈస్ నో టైమ్ ఫర్ వాచింగ్ మూవీస్. మేబీ సమ్ టైమ్స్ వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ద ఫ్లైట్ ఆర్ సంథింగ్ ఐ విల్ డౌన్లోడ్ సమ్ మూవీస్ ఇన్ ఐప్యాడ్ అండ్ వాచ్ అండి. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూసే అంత టైం లేదు, ఓపిక లేదండి. లాస్ట్ సినిమా ఏం చూసారు? అసలు ఈ మధ్యకాలంలో చూడలేదు మీరు? లేదండి. అయ్యో, ఎంతసేపు ఆలోచిస్తున్నారు? లాస్ట్ 4-5 ఇయర్స్ అయిపోయిందండి థియేటర్కి వెళ్ళి. ఓకే. ఏ మూవీ చూసానంటే అవతార్ చూసానండి. అవతార్ 3D అవతార్ వచ్చింది కదా, దుబాయ్లో చూసాను. ఓకే. ఫ్యామిలీ ఉన్నారు అక్కడ, అప్పుడు వచ్చినప్పుడు అక్కడ చూసాను. అదే లాస్ట్, ఇంకెప్పుడు సినిమా చూడలేదు. ఇక ఈ జర్నీలో మీ ఫ్రెండ్స్ పాత్ర ఎంత ఉంది అని అంటే ఏం చెప్తారండి? ఫ్రెండ్స్ పాత్ర చాలా ఉందండి. ఎందుకంటే ఇన్ఫ్రా కంపెనీ అంతా కూడా మా ఫాదర్ బ్రదర్స్ అందరు ఉన్నారు, వాళ్ళు చూస్తుంటారు. నేను పైన టోటల్గా ఫైనాన్స్, ఈ టెండరింగ్ అంతా నేను చూస్తుంటాను. వేరే కంపెనీస్ అంతా కూడా మా ఫ్రెండ్సే చూస్తుంటారండి. నాతో చదువుకునే వాళ్ళైనా కానివ్వండి, నాతో పాటు ఎక్కడో వేరే పక్క కోర్సులలో ఫ్రెండ్స్ అయిన వాళ్ళైనా కానివ్వండి, కామన్ ఫ్రెండ్స్ చాలామంది కంపెనీస్లో ఉన్నారు. వాళ్ళందరి వల్లే ఇవాళ మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ వల్లే నేను ఇవాళ పొలిటిక్స్లోకి రాగలుగుతున్నాను. లేకుంటే వాళ్ళందరూ లేకపోతే, బిజినెస్ లేకపోతే మనం పొలిటిక్స్ చేయలేమండి ఇవాళ. సో వాళ్ళందరూ ఉండడం వల్ల వాళ్ళందరూ మేము ఉన్నామంటే పాలిటిక్స్లోకి రావడం జరిగింది. ట్రూ. నిజంగా మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా కూడా మీ కాన్ఫిడెన్స్ అనండి, మీకున్న విజన్ అనండి, అలాగే ఇప్పుడున్న రాజకీయాల కన్నా నేను చాలామందిని ఇప్పుడు చేస్తున్న ఇంటర్వ్యూస్లో యంగ్స్టర్స్ అందరూ కూడా వాళ్ళు మాట్లాడినంత మాత్రాన బూతులు మేము ఎందుకు మాట్లాడాలి, మా పనే వాళ్ళకి సమాధానం అన్న పాయింట్లో మీలానే ఉన్నారు చాలామంది. దట్స్ రియలీ ఆహ్వానించదగ్గ అండ్ అప్రిషియేట్ చేయాల్సిన సిచ్యువేషన్ నిజంగా. వి విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. ఈ ఏలూరు కమింగ్ ఎలక్షన్స్లో మీరు సూపర్ డూపర్ విజయం సాధించాలని సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీరు విజయం సాధించిన తర్వాత మాకు ఇంకొక ఎంట్రీ కూడా ఇవ్వాలి. షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.